ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి శనివారం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి తమ సమస్యలను పరిష్కరించాలని వినతులు అందజేశారు. ప్రతి ఒక్క సమస్యను సావధానంగా విన్న ఎమ్మెల్యే చంటి పూర్తి వివరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని మేళ్లు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దీనికి ఒక లెటర్ రాసి జ్యోతిష్టం సమయకి నరసింహ సంస్థకి ఉపాధి కల్పించుకోవడానికి నెలలా చేయాలి. బండి అద్దె మేము ఎత్తాం, నువ్వు అది చెప్తే అప్పుడు మా వాళ్ళు వచ్చాక చేస్తాను. అద్దె బండి తీసుకున్నా చెప్పు. ఎప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చేది జాగ్రత్త చేసుకోమంటాం అంటే ప్రభుత్వం ఇంత మంచి పని చేస్తుంది, ప్రజల్లోకి మీరు కూడా తీసుకెళ్ళాలి. మీరు డైరెక్ట్ ప్రచారం చేయలేదు, మాట్లాడాలి. మాతో ప్రచారం జరగలేదు, మీరు ఇది చేయలేదు. వచ్చాక అన్ని బాగా చేస్తున్న ప్రభుత్వం నేనేది అవి మీరు అన్ని గుర్తుపెట్టుకుని ప్రభుత్వం మాకు ఇమెయిల్ చేసింది కాబట్టి విన్నావు కదా. అదే మరి నువ్వు కూడా మరి ఒక అమ్మాయికి చెప్తుంది, అది మరి అనుసంధానం చేయండి. డైజెషన్ గురించి మేము చెప్తామా, నువ్వు అలర్ట్గా ఉండాలి. రోజు మేము ప్రైవేట్ వాళ్ళు పెట్టినప్పుడు వర్కర్లు ఉన్నారు, మీకు కావాలని మేము చెప్పాలిగా. నేను చెప్తున్నాను కాదు, నువ్వు చేసే సర్వీస్ సరిపోతావు. ఇదే కాదు పని చేస్తాడు, ఏదన్నా వదిలితే మనకు అన్ని పనులు నువ్వు చేస్తావు కానీ నేను చేస్తాను కదా. పెట్టి అవును వేసేయండి మరి. అర్జెంట్గా చెప్పింది అది వేసి ఎవరితోనే వేసి తర్వాత ఎస్టిమేషన్ వేసి ఇస్తారు. డబ్బులు ఏముంది కదా. మరి సరి చేసుకున్నాక మళ్ళీ మీరు ఎందుకు కాగితాలు పెట్టుకోవడం. మరి పెద్దలు ఫస్ట్ అందరూ కూర్చొని పెద్దలు మాట్లాడుకున్నా అన్ని ఓకే అయిపోయినాయి అనే వాళ్ళు ఏంటన్నా వాళ్ళం వచ్చారు 2 నెలలు త్వరగా చేసాం చెప్పి ఆదుర్దా ఎక్కువ. వాళ్ళు వచ్చారు మాకు కమిటీ లేదన్నారు. కమిటీకి మాట్లాడదామని చెప్పానండి. ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడు నుంచి మాట్లాడాలనుకున్నా కనీసం మెత్తలో మాట్లాడుకుంటే మా వెనక తిరగలేదు. మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ప్రజలకి చెప్పవలసింది చెప్పాలి. మీ ప్రభుత్వం వచ్చాక అన్నీ హ్యాపీగా ఉందండి. తీసుకెళ్ళవలసిన బాధ్యత మీది. మరి చెప్తున్నాం, నేను ఊర్లోకి వచ్చాను, ఆ తాడి చెట్టు గుడికి పడిపోయిందంటే మరి అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాను. వచ్చి మీకు ఇవన్నీ చెప్పలేము కానీ మీరు గుర్తుపెట్టుకుని 10 మందికి మీరు చెప్తే 17వ తారీఖు అనుకుంటాను. ఓకే, ఆధార్ కార్డు ఇచ్చాను.